హలో గైస్, వెల్కమ్ టు అశ్వి బ్లాగ్స్. నేను మీ అశ్విత. సో కాఫీ లైక్ తర్వాత మీకు నైట్ వ్యూ చూపిస్తానని చెప్పాను. బట్ గైస్ సో సారీ, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ ఆల్మోస్ట్ 10 degreesకి వచ్చేసింది. అంటే 4 అవుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువలో ఉంటుంది. ఇప్పటికీ మేము చాలా షివర్ అవుతున్నాము. సో ఇక్కడ నైట్ మేము ఇంత పీస్ఫుల్గా వీడియో తీస్తున్నాము భయం లేకుండా. అంటే మీరు అనుకోండి రష్యా ఎంత సేఫ్టీనో, ఎందుకంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో సీసీ క్యామ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మొత్తం సెక్యూరిటీ. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే ఆల్మోస్ట్ 4 or 5 పోలీస్ వ్యాన్స్ స్మూత్గా వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఇన్ కేస్ అది చిన్న గల్లీ అయినా సరే పోలీసులు తిరుగుతూనే ఉంటారు. అండ్ సీసీ క్యామ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ఫుల్ టైట్ సెక్యూరిటీ. అండ్ గర్ల్స్కి అయితే చెప్పక్కర్లేదు. నేను నా ఫ్రెండ్ చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అవుతుంది టైము. సో ఈ టెంపరేచర్ మీకు కొంచెం చూపిద్దాం అనుకున్నాను మంచి మంచి ప్లేస్లు. బట్ స్టిల్ మీరు చూస్తున్నారా, నేను షివర్ అవుతున్నాను, పవన్ కూడా షివర్ అవుతుంది. సో ఒక ఫాస్ట్గా చూసండి ఎలా ఉంటుంది అనేసి. చేశారు కదా. సో ఇలాగా ఒక మంచిగా వాక్ చేసుకునే వాళ్ళు వాక్ చేసుకోవచ్చు. మార్నింగ్ వాక్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే మంచిగా ఉంటుంది. 4 o'clockకి ఫస్ట్ షోర్ మన ఇండియన్స్ వాక్ చేస్తారు కొంతమంది. సో ఎప్పుడైనా ఇలా అబ్రాడ్కి వచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, ఒకళ్ళు మాత్రం తిరగొద్దు. ఎంత సెక్యూరిటీ అయినా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని మనం తీసుకుంటేనే ఎంతైనా మంచిది. సో నేను అపార్ట్మెంట్కి వెళ్తాను. అండ్ ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో అక్కడ బేసిక్ రష్యాలో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ అండ్ డాక్యుమెంట్స్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్గా చెప్తాను. మా ఫ్రెండ్స్ అయితే వినిపిస్తాను. యాక్చువల్లీ దీనికి తెలుగు రాదు, సో తను ఇంగ్లీష్లో చెప్తుంది, తర్వాత నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనే అవుతుంది ఫర్ షూర్గా. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైతే ఫ్యూచర్లో రష్యాకి రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో వల్ల వాళ్ళకి హెల్ప్ చేయండి ఫర్ షూర్గా. ఎవరైతే ఇక్కడికి వచ్చి అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా అవసరాలు ఉన్నా కానీ ఈ వీడియో మంచిగా హెల్ప్ అవుతుంది. సో అపార్ట్మెంట్ ఫ్లాట్కి వెళ్దాం ఫాస్ట్గా, ఎందుకంటే ఇంకా గడ్డ కట్టేటట్టున్నాం ఇక్కడ మేము. సో ఫాస్ట్గా అపార్ట్మెంట్కి వెళ్ళేసి అక్కడ వ్యూ చూసేసి అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం, సరేనా? సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ డోర్ ఇది. ఇక్కడ వచ్చేసరికి అపార్ట్మెంట్స్ అన్నిటికీ 2 doors ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి లాక్ ఉంటుంది, మనం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇది మాత్రం మెయిన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనము బయట ఎవరు వచ్చారా ఎవరు లేదా మనం చూడొచ్చు. అండ్ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ మరి అంత పెద్దది కాదు, మరి అంత చిన్నది కాదు. ఇంకొకటి ఇక్కడ బయట ఎవరు వచ్చినా ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాతే మనం మాట్లాడక అలో చేస్తారండి లోపలికి. వాళ్ళకి మంచి టైట్ సెక్యూరిటీ. ఇక్కడ ఆ రష్యాలో ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్కి ఇదే ఉండే. చూపిస్తున్నాను చూడండి. అండ్ షూ ర్యాక్స్ ఇచ్చారు, కానీ మాకు వీళ్ళకి అవి కూడా సరిపోలేదు, ఫర్ షూర్గా సరిపోవు. సో ఇది ఒక చిన్న మిర్రర్, స్టార్టింగ్లో ఓల్డ్ మోడల్లా ఉంది బట్ బాగుంది. అండ్ నేనే ఓకే. తర్వాత ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది పెద్దది, వార్డ్రోబ్. ఇక్కడ వచ్చిన వీళ్ళకి లక్ ఏంటంటే ఇది మంచిగా మాకు యూజ్ అవుతుంది వింటర్లో, ఎందుకంటే మాకు వింటర్ స్టఫ్ మొత్తం దీంట్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి స్నో పడిద్ది మాకు వింటర్లో బాగా, అప్పుడు ఆ స్నోతో లోపలికి వెళ్ళకుండా స్టఫ్ ఇక్కడే పెట్టేసేస్తే అయిపోద్ది. అండ్ ఇది ఇక్కడ ఇంకో డోర్ చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసరికి వాష్రూమ్ అండి, నేను అది చూపించాలనుకోవట్లేదు. అండ్ ఈ కబోర్డ్ కొంచెం చాలా పెద్దగా వచ్చింది, వీళ్ళకి లక్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మిర్రర్. తర్వాత ఇది స్టార్టింగ్ నుంచి ఇదే స్టార్టింగ్. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసరికి ఒక పెద్ద హాల్, చిన్నదని నేను చెప్పను, పెద్ద హాల్. అండ్ ఇది స్ట్రైట్గా వెళ్తే కిచెన్ చూద్దాం ఫస్ట్. ఇది ఒక స్టూడెంట్కి నన్ను అడిగితే మినిమం బేసిక్ ఫెసిలిటీస్తో ఉందండి ఒక స్టూడెంట్కి ఫర్ షూర్గా. వీళ్ళు నీట్గానే ఉంచుతున్నారు, ఆల్మోస్ట్ అమ్మాయిలు కాబట్టి అంతే నీట్గా ఉంచుతారు. అండ్ బయట వ్యూ ఇది, ఇక్కడ కిచెన్లో నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది, వెంటిలేషన్ మొత్తం అంతా. సో కిచెన్ చూసారు కదా,
ఇక్కడ అన్ని ఆర్ట్ పీసెస్ అవన్నీ ఓనర్ వంట మొత్తం. సో ఇప్పుడు మనం హాల్కి వెళ్తే హాల్ కూడా సోఫాస్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయండి. మీరు చూస్తారా, చూడండి ఇక్కడ బెడ్గా యూజ్ చేసుకోవచ్చు, సోఫాగా యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఓల్డ్ మోడల్ లాగా ఉన్నా కానీ చాలా బాగుంది. అంటే మరీ ఎక్కువ స్పేస్ లేకుండా మరీ తక్కువ స్పేస్ లేకుండా ఒక ఇద్దరు గర్ల్స్ కంటే ఇది పర్ఫెక్ట్ అండి. మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా. సో ఇదొకటి బెడ్రూమ్ అండి. నేను బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది కర్టన్స్. ఇక్కడ రష్యాలో కర్టన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ నాకు యూనిక్గా అనిపించింది ఇదేనండి. మనమైతే ఈ మ్యాట్స్ అన్ని కింద వేసుకుంటాము, బట్ వీళ్ళు ఒక గోడకే అతికిచ్చేసేసారు. బట్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. బెడ్రూమ్ చిన్నదే అండ్ ఇది వార్డ్రోబ్స్ కూడా చేంజ్ చేస్తారంట మరి ఇక్కడ, నాకు తెలీదు. అండ్ కర్టన్ వెనక మాత్రం స్టోరేజ్ రూమ్ ఉండే, అది మనకి ఎందుకులేండి. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ మేము చూపిస్తాను చూడండి. చూడండి వ్యూ కానీ వెంటిలేషన్ కానీ మొత్తం అంతా చాలా బాగుంటుంది. అంతా చాలా బాగుంటుంది. సో ఇది డోర్ అనమాట. అండ్ ఇది ఒక మినీ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గర్ల్స్కి ఇది ఆల్మోస్ట్ నన్ను అడిగితే వాళ్ళిద్దరు అక్కడే పడుకుంటారు. బట్ ఎందుకైనా మంచిది కదా. సో ఇది అనమాట రష్యాలోని మినిమం ఫెసిలిటీస్తో, అంటే లైక్ ఒక స్టూడెంట్ లైఫ్ సపరేట్గా మీరు ఉండాలి, యూనివర్సిటీ హాస్టల్లో వద్దు అనుకుంటే ఇలాంటి అపార్ట్మెంట్స్ మరీ పెద్దవి కాకుండా అలానే మరీ తక్కువలో కాకుండా సరిపోద్ది మనకి మంచిగా. సో చూసారు కదండి. సో నేను ఇప్పుడు మా ఫ్రెండ్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇక్కడ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఇక్కడున్న రెంట్ కాస్ట్ కానీ ఏంటిది మొత్తం తను ఇంగ్లీష్లో చెప్తుంది. తర్వాత నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. సో హాయ్ ఫిదా. Hi. సో టెల్ మీ వాట్స్ ద రెంట్? The rent is 24K plus bills. Included bills? Yeah. Okay. How you got this apartment? Through a broker. And we visited a lot of apartments before this, and then we selected which we liked, which meets our all conditions and facilities. Oh, what about the commission? Commission, he is taking like my agent, he took 100% commission. 100%. Like for 24K rent, you have to pay him 24K commission. But some agents will take the commission till 200% also. Oh my God. It depends on the agent or broker you are going with. Oh. Okay, then what about the rules here? Rules basically are just few rules, like no loud music, no loud sounds or any noises after 11 PM at night, and also keep the apartment very neat and clean, because cleanliness is very important in Russia. And because most of the Indians don't keep clean, that's why we are not able to get flats. So because of that, you have to keep your apartment clean if you want to stay. And the third thing is, do not damage the property of apartment, or else you will be fined. Or if you are giving a security deposit, then your security deposit money they will cut it. Okay, as according to the damage. And next, it's like that. That's it. That's the rules. So what about the documents? Do we need any documents? Documents for registration. While you take the apartment, you need to do a registration here. So for that, you have to go to the government office with your owner. If you have a broker, then with broker and owner. It depends if you could ask your broker or owner how to do this. So the documents required are visa, passport, and immigration. That's it. Or these 3 documents. Now what about the security, because your girls living only here? The security here is quite simple and very safe. Actually, we have a main entrance door for the all apartments in a wing. So basically it opens by a code, or if you have a key, then
you are like, if you are the owner, you will have the key, so it's not a problem for you to enter. But for others or for anyone, you have to enter the code. So for every single apartment or flat here, you have a code. Like basically here in this floor, on my floor, there is 4 apartments or flats, so we 4 have different codes. Achha. So they will put the code. If your friends are coming, they will put the code, and then there is a dome phone here. It will ring, so I can talk to them through the phone, and then I can think if I can allow the person or not. Then I can open up the door for them. And other than that, we have 2 doors to the apartment and apartment. One with a peephole and a key lock, and one extra door inside, which is locked from inside. Yeah, so is everything okay? Like, yeah, it's very safe to stay here. so you are happy with taking apartment? Of course, I'm really happy. Thank you so much. Welcome. సో మీరు విన్నారు కదండి తను చెప్పింది. సో తను ఏం చెప్పిందంటే 24,000 ప్లస్ బిల్స్ చెప్పింది. అండ్ అంటే చూడండి, ఇది మరి అంత హై బడ్జెట్ కాదు, ఇదే తక్కువ బడ్జెట్ వీళ్ళకి వచ్చింది. అండ్ ఇక్కడ రూమ్స్ ఫ్లాట్స్ దొరకడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే మీరు జస్ట్ మీకు డబ్బులు ఉన్నాయి కదా అని మీరు ఎక్కడంటే అక్కడ ఉంటామంటే అది కుదిరే పనే కాదు. ఫర్ షూర్ గా ఒక బ్రోకర్ హెల్ప్ లేనిదే మీరు రష్యాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకోలేరు. ఎందుకంటే చాలా డాక్యుమెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సడన్ గా ఒక చోటకి వెళ్ళి వాళ్ళు డాక్యుమెంట్ సరిగ్గా చేయక పోలీస్ కేసు అయినవి కూడా చాలా ఉన్నాయండి. సో మీరు అబ్రాడ్ కి వస్తున్నారు, లేకపోతే రష్యాకి ఇలాగా చదువుకోవడానికి వస్తున్నారు, వచ్చి ఇలా అపార్ట్మెంట్ లో ఉందాము అనే డెసిషన్ తీసుకునే ముందు మీరు చాలా ఆలోచించండి. అండ్ తీసుకునే ప్రతి స్టెప్ లో 100 సార్లు ఆలోచించండి అనే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 2 months స్ట్రగుల్ చేశారు ఏంటి అపార్ట్మెంట్ కి రావడానికి. సో ఫైనల్లీ వీళ్ళకి మంచి అపార్ట్మెంట్ దొరికింది. ఏరియా కూడా నేను చూసాను, చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను, అండ్ ఫస్ట్ టైం విజిట్ లో మీరు కూడా చూసారండి. సో సెక్యూరిటీ పరంగా నేను అదే అడిగాను, 2 అమ్మాయిలు కదా ఎలా ఉంది సెక్యూరిటీ అంటే, సెక్యూరిటీ అనేది అసలు వీళ్ళు అసలు ఎప్పుడు భయపడలేదు. ఫస్ట్ షో వచ్చిన 1 week కొంచెం ఇన్సెక్యూర్ ఉంటది, బట్ కానీ వీళ్ళకి అనిపించింది ఎక్కడ ఏది ఏం లేదు. ఇక్కడ రష్యన్స్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్లీగానే ఉన్నారు. అండ్ ఓనర్ కూడా ఫస్ట్ మంత్ వీక్ ఒకసారి వచ్చి మీరు అంతా ఓకేనేనా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మంచిగానే చెక్ చేశారంట. సో ఎప్పుడైనా సరే మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారంటే ఓనర్స్ ని కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఓనర్స్ సడన్ గా మిడిల్ ఆఫ్ ది నైట్ లో వచ్చేసరికి మాకు రిలేటివ్స్ వస్తున్నారు మీరు వెళ్ళిపోండి అలా కొంతమంది ఉంటారు. సో అది కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిని చెప్పాను కదండి, 1కి 100 సార్లు ఆలోచించుకోండి. అండ్ తను చెప్పింది సెక్యూరిటీ ప్రకారంగా కూడా చాలా బాగుందని. అండ్ ఇంకొకటి, మీరు అపార్ట్మెంట్ తీసుకున్నారంటే తను చెప్పిన డాక్యుమెంట్స్, వీసా కానీ, ఇమిగ్రేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఇలాగ చాలా ప్రాసెస్ ఉంటది. సో ఆ ప్రాసెస్ తర్వాతే మీరు ఫ్లాట్ లోకి వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ మీరు ఆ ప్రాసెస్ చేయకుండా ఫ్లాట్ లోకి వచ్చి సడన్ గా పోలీసులు వచ్చి ఈ డాక్యుమెంట్స్ అని చాలా ప్రాబ్లం అయింది. సో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారంటే ఇన్నుంటాయి బేసిక్స్. మనకి ఇండియాలో ఈజీగానే అయిపోద్ది, కానీ ఇక్కడ అబ్రాడ్ లో రష్యాలో నాకు కొన్ని కంట్రీస్ లో తెలియదు, కానీ రష్యాలో మాత్రం చాలా అంటే చాలా పేపర్ వర్క్ ఉందన్నమాట. నిజం చెప్పాలంటే చాలా హెడ్ఏక్ అండి. నేను మాత్రం అపార్ట్మెంట్ లో లేను, నేను యూనివర్సిటీ ఒక హాస్టల్లో ఉంటున్నాను. సో యూనివర్సిటీ హాస్టల్లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చెప్తాను, అండ్ అపార్ట్మెంట్ లో ఉన్న బెనిఫిట్స్ ఎలా ఉంటాయో మీకు చెప్తానండి. సో చూసారు కదా, అండ్ నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ కి, రష్యా కానీ ఇంక ఏ ఫర్దర్ కంట్రీస్ కానీ వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి మినిమం ఒక ఐడియా వస్తుంది ఏంటి ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నా కానీ, ఏదైనా చేయాలన్నా కానీ, పేపర్ వర్క్ కానీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, అండ్ మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్ తో ఒక న్యూ కంటెంట్ తో మీ ముందు ఉంటాను. Until then, please like, share and subscribe. Stay tuned. Thank you. Namaste.